దినవృత్తాంతములు 2వ గ్రంథము 14వ అధ్యాయం. మొదటి వచనం నుండి 7వ వచనం వరకు చదువుతున్నాం. చూసారా? 370 పేజీ. పాత నిబంధన పుస్తకంలో 370వ పేజీ. దినవృత్తాంతములు 2వ గ్రంథము 14వ అధ్యాయము మొదటి 7 వచనాలు చదువుతున్నాం. అబీయా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయను. ఇతని దినములలో సంవత్సరములో నెమ్మది పొందెను. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టియు విధిని బట్టియు క్రియలు జరిగించుటకును యోధావారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్యదేవతా స్తంభములను యోధావారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసెను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యోధా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించెను. అతడు యోధా వారికి ఇలాగు ప్రకటన చేసెను: మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి. ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను గోపురములను గుమ్మములను ద్వారబంధములను అమర్చుదుము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి, ప్రార్థన చేసుకుందాం. అందరు తలంచి కళ్ళు మూసుకునండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆసారాజు యూదా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి దినాల్లో 10 సంవత్సరాలు దేశము ఎంతో నెమ్మది పొందింది. ఇలాగూ 10 సంవత్సరాలు నెమ్మది పొందడానికి కారణం ఏమిటో మనము క్లుప్తంగా ధ్యానించుకుందాం. 10 సంవత్సరాలు వాళ్ళ యొక్క దేశము, వాళ్ళ రాజ్యము, ప్రజలు, అలాగే రాజు, సమస్త సైన్యము, వారు కలిగి ఉన్నటువంటి సమస్తము కూడా నెమ్మది అనిపించింది అన్నమాట. నెమ్మది పొందారు. దానికి మొట్టమొదటి కారణం ఏమిటంటే 2వ వచనం. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచినవాడు. హల్లెలూయా. మొట్టమొదటి కారణం రాసుకోండి. మొట్టమొదటి కారణం ఏమిటంటే యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థంగాను నడిచాడు. మన జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో, మన సంఘములో, మనం కలిగి ఉన్న సమస్తములో మనము నెమ్మది పొందాలంటే, అలాగే భార్యాభర్తలు నెమ్మది పొందాలంటే, అత్తకోడలు నెమ్మది పొందాలంటే, కుటుంబంలో అన్నదమ్ములు, అప్పజెల్లెళ్ళు, ఆడబిడ్డలు, కోడళ్ళు అందరూ నెమ్మది అనుభవించాలంటే, అలాగనే మనం ఏదైనా వ్యాపారాలు కలిగి ఉంటే వ్యాపారాల్లో ఉన్నటువంటి యజమానుడు వారి యొక్క పని వాళ్ళు నెమ్మది పొందాలంటే,
అలాగనే ఏదైనా ఒక సంస్థలో పనిచేసే వాళ్ళందరూ నెమ్మది పొందాలంటే ఎక్కడైనా సరే మొట్టమొదట ఈ సందర్భంలో మనకు కనబడేది ఏమిటంటే, ఎవరైతే దేవునికి అనుకూలంగా మారిపోతారో, దేవుని ఎదుట యథార్థంగా ఎవరైతే ఉంటారో వారి జీవితంలో నెమ్మది అనుభవిస్తారు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు కూడా రోమాలో ఉన్నటువంటి సంఘానికి, క్రైస్తవ సంఘానికి ఈ మాట జ్ఞాపకం చేశాడు. 12వ అధ్యాయం మొదటి వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను. హల్లెలూయా. అనుకూలముగా అంటే 2వ వచనం కూడా చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొని ఆ ప్రకారము జీవించేదే అనుకూలంగా జీవించడం. హల్లెలూయా. అంటే దేవుని చిత్తానికి మనలను మనము అనుకూలపరుచుకోవడం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఏంటి? దేవుని యొక్క చెప్పండి, చిత్తానికి మనలను మనము అనుకూలపరుచుకోవడమే. అదే అన్నమాట అనుకూలం అంటే. ఇంకా దేవుని చిత్తానికి అనుకూలపరుచుకున్న తర్వాత ఇంకా మనం లోక మర్యాదకు మనలను అప్పగించుకోకూడదు. లోక మర్యాదకు అనుకూలపరుచుకోకుండా దేవుని చిత్తానికి అనుకూలపరుచుకునేదే దీని యొక్క భావం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. తర్వాత యథార్థంగా నడిచాడంట. యథార్థంగా 84వ కీర్తన 11వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది. యథార్థవంతులకు దేవుడు ప్రతి మేలు చేస్తాడంట. చదవండి. 84వ కీర్తన 11వ వచనం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనత అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. హల్లెలూయా. చూసారా? యథార్థంగా ప్రవర్తించేటటువంటి వారికి ప్రతి మేలు చేస్తాడు. ఒక నెమ్మది అనుభవించేదే కాదు, కుటుంబంలో ఏ మేలు అవసరమో ఆ మేలులన్నీ కూడా దేవుడు తీరుస్తాడనమాట. కాబట్టి యథార్థంగా ఉన్న దేవునికి మనకు యథార్థంగా ఉండాలి. దేవుని ఎదుట యథార్థంగా ఉండాలి. అలాగే భార్యాభర్తలు ఒకరి ఎదుట ఒకరు యథార్థంగా ఉండాలి. అలాగనే తల్లిదండ్రులు బిడ్డలు ఒకరి ఎదుట ఒకరు యథార్థంగా ఉండాలి. అర్థం చేసుకుంటున్నారా? హల్లెలూయా. ఏదైనా ఒక సంస్థలో పనిచేస్తే ఆ సంస్థ నాయకులకి ఆ పనిచేసే వాళ్ళకి మధ్యలో యథార్థత ఉండాలి. హల్లెలూయా. ఒక ఆఫీసులో పనిచేసినా సరే, అలాగనే పిల్లలు స్కూల్లో చదివేటప్పుడైనా సరే వాళ్ళ టీచర్స్ ఎదుట వాళ్ళు యథార్థంగా ఉండాలి. అలాగే టీచర్స్ కూడా పిల్లల ఎదుట యథార్థంగా ఉండాలి. ఎక్కడైనా అంతే. ఈ యథార్థత అనేది ఎప్పుడైతే వస్తుందో హల్లెలూయా, చాలా పీస్ఫుల్నెస్ అనుభవిస్తారు, సమాధాన స్థితి అనుభవిస్తారనమాట. హల్లెలూయా. ఎందుకంటే ఎలాంటి దాపరికాలు లేకుండా హల్లెలూయా సంతోషంతో సమాధానంతో ఉండగలిగేటటువంటి భాగ్యం ఏర్పడుతుంది అన్నమాట. ఆమేన్. హల్లెలూయా. అలాగని చెప్పకూడనివి పాస్టర్ గారు యథార్థంగా ఉండాలి కదా భార్యాభర్తల మధ్య అని చెప్పి చెప్పకూడనివి కూడా చెప్తా కూర్చోకూడదు అనమాట. కొన్ని చెప్పకూడనివి ఉంటాయి, కొన్ని చెప్పే ఉంటాయి. చెప్పేవి చెప్పాలి, చెప్పకూడనివి మాత్రము చెప్పకూడదు అనమాట. చెప్పకూడనివి ఏమిటంటే ఒక జరిగిన విషయాన్ని మీకు చెప్తాను. హల్లెలూయా. కొన్ని ఏండ్ల క్రితం నేను జీసస్ కాల్స్ మ్యాగజైన్ ఒకటి చదువుతూ ఉన్నాను అనమాట. ఆ మ్యాగజైన్లో క్రిస్టియన్ మ్యాగజైన్ డాక్టర్ డిజిఎస్ దినకర్ గారు, స్టెల్లా దినకర్ గారు, వాళ్ళందరూ వాళ్ళ కుమారుడు పాల్ దినకర్ గారు, వాళ్ళంతా వాళ్ళ కోడలు రాసే పత్రిక అన్నమాట అది. దాంట్లో ఒక ప్రశ్న, ఒక ఇంటి ఇల్లాలు
ఒక బిడ్డలు కలిగిన తల్లి ఒక ప్రశ్న రాసిందనమాట ఆ పాస్టమ్మ గారికి. ఏమంటే, నేను ఒక మంచి భర్తను కలిగి ఉన్నాను, నాకు బిడ్డలు ఉన్నారు, నా భర్త నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు, ఎంతో ప్రేమ నేనంటే, కానీ నా భర్తకు నేను ద్రోహం చేశానేమో అనిపిస్తుంది. నేను వివాహం కాకముందు నేను పొరపాటు చేశాను, దాన్ని నేను చెప్పేయాలనుకుంటున్నాను, చెప్పి ఆ బాధ తీసేసుకోవాలనుకుంటున్నాను. మీరేమి మీ సలహా చెప్తారు ఈ విషయంలోని ఒక సహోదరి రాసిందనమాట. అప్పుడు స్టెల్లా దినకర్ గారు చాలా చక్కగా జవాబు రాసింది. నీ భర్త ఒకవేళ క్షమించకపోతే ఏం చేస్తావు నువ్వు? కాబట్టి నీ భర్త క్షమించడు, నిన్ను క్షమించేది యేసయ్య. కాబట్టి యేసయ్యకి చెప్పేసుకో, ఆయనని క్షమించేస్తాడు. నువ్వు ఫ్రీగా ఉండు, నీ భర్త, నువ్వు, నీ బిడ్డలు హ్యాపీగా ఉండండి. ఆ అపరాధ భావాన్ని యేసయ్య దగ్గర ఒప్పుకున్నప్పుడు అది తొలగిపోతుంది అని ఆమె చెప్పింది అనమాట. నిజంగా అది చాలా ఏండ్ల క్రితం నేను సేవలోకి వచ్చిన తొలి దినాల్లో అది నేను చదివిన విషయం. అది నిజంగా ఆ పాస్టమ్మ గారు చెప్పినది చాలా మంచి జవాబు అనమాట. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా కాకుండా ఎవరైనా ఒక ఇంట్లో ఒక భార్య భర్తకు తెలియకుండా ఆ చీట్లు వేసి అప్పుల పాలైపోయింది అనుకోండి, అప్పుడు భయంకరమైన శ్రమ అనుభవిస్తుంది. అప్పుడు తన భర్తకు ఇట్లాంటి వాక్యం విన్నప్పుడు యథార్థంగా ఉండాలి కదా అని చెప్పి, అలాంటి విషయాలయ్యా నీకు తెలియకుండా ఒక చీట్ వేసేసాను, అప్పులు పాలయ్యాను, నన్ను క్షమించు, దీన్ని ఏదో ఒక మార్గం చూపు అని అంటే, ఒకవేళ ఆయన అంగీకరిస్తే ఆమె చేసిన అప్పు అంతా కడతాడు, లేదంటే కొడతాడు. ఏదైనా సరే, కొట్టించుకోవనైనా సరే, లేదంటే అప్పు కట్టినా సరే, అలాంటివి చెప్పుకోవచ్చు అన్నమాట. అంతేగాని ఇలాంటివి మాత్రము చెప్పి యథార్థంగా ఉండమన్నాడు కదా అని చెప్పి అలాంటివి చేయకూడదు అనమాట. కాబట్టి ఒప్పుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, ఒప్పుకోనివి కొన్ని ఉంటాయన్నమాట. ఇదే విషయము మనకు రామదాస్ ఖండిక సంఘంలో ఒకసారి ఎదురైందనమాట. ఎందుకంటే అక్కడ మన భాస్కర్ అన్న, పీలేరు భాస్కర్ అన్న ఇలాంటి సందేశం ఒకటి మాట్లాడాడు అనమాట. ఆ భర్త ఎదుట యథార్థంగా ఉండాలా, ఆ భార్య ఎదుట యథార్థంగా ఉండాలా, అన్నీ చెప్పుకొని ఫ్రీ అయిపోవాలంటే ఒక అమ్మాయి తొందరపడిపోయి ఆ ప్రసంగం అంటే అన్న దానికి కంక్లూజన్ ఇవ్వలేదన్నమాట. చివర ఎలాంటివి చెప్పాలి, ఎలాంటివి చెప్పకూడదు అని చెప్పి అన్నగా పాస్టర్ గారు చెప్పలేదన్నమాట. ఒక సహోదరి ఉద్రేకంతో ఏమైపోయిందంటే ఆ భర్త కాడికి వెళ్ళిపోయి, నేను ఒక దగ్గర నర్సు పని చేస్తున్నాను, అక్కడ ఆ డాక్టర్ గారితో నాకు ఆ పరిచయం ఉన్నింది, నన్ను క్షమించు అని చెప్పేసింది అనమాట. అప్పుడు వాడేం చేశాడంటే అమ్మాయిని దూరంగా పెట్టాడు. తర్వాత అక్కడ పాస్టర్ గారు, మన పాస్టర్ గారు ఆ విషయం నాకు చెప్తే వాళ్ళిద్దరిని పిలిచి, ఏదో తెలియక చెప్పేసింది, అది ఎప్పుడో జరిగింది కదా, దయచేసి క్షమించుకొని చేర్చుకుంటే ఎట్లా వాడు చేర్చుకున్నాడు పాపం ఆ అబ్బాయి ఆ అమ్మాయిని. కానీ అందరూ చేర్చుకోలేరు కదా, అలాంటి సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు అన్నమాట. అందుకని చాలా జాగ్రత్తగా యథార్థంగా ఉండాలంటే మొదటి నుంచే యథార్థంగా ఉండాలి, అంతే. హల్లెలూయా. యవ్వన వయసులో నుంచే యథార్థంగా ఉండాలి, పిల్లల వయసులో నుంచే యథార్థంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు సంఘంలో పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పిల్లలు కలిగిన వాళ్ళు ఉన్నారు. అందరికీ చెందిన వాక్యం ఇది. హల్లెలూయా. అందుకనే చిన్ననాటి నుంచే దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని ఎదుట యథార్థంగా ఉండాలి. హల్లెలూయా. తల్లిదండ్రుల ఎదుట బిడ్డలు యథార్థంగా ఉండాలి. హల్లెలూయా. అలాగే పెళ్ళైన వాళ్ళు భార్యాభర్తలు యథార్థంగా ఉండాలి. చిన్ననాటి నుంచే మనము నేర్చుకోవాలి. అందుకని ప్రసంగ గ్రంథం మొదటి నుంచి చదివితే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, నీ బాల్య దినములలోనే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని అక్కడ రాయబడి ఉంటుంది. చదవండి ఒకసారి. చివరి అధ్యాయం ప్రసంగ గ్రంథం చివరి అధ్యాయము. నీ బాల్య దినములయందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఎందుకు సొలొమోను రాజు అలా రాశాడంటే, బాల్య వయసులో నుంచే బాలుడు నడవలసిన త్రోవలను వాళ్ళకి నేర్పించాల. హల్లెలూయా. సృష్టికర్తను గురించి వాళ్ళకు తెలియజేయాల. హల్లెలూయా.
అలాగనే పాపం అంటే ఏంటో తెలియజేయాలా, పాపం చేయకూడదని నేర్పించాలా. హల్లెలూయా. ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమ కలాపాల్లో వాళ్ళు పడి నాశనం కాకూడదని వాళ్ళకి నేర్పించాలా, చక్కగా వాక్యాన్ని బోధించాలా, దైవ జ్ఞానం వాళ్ళకి కలుగజేయాలా. హల్లెలూయా. ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలా దీంట్లో. కానీ మనము అన్నిట్లో శ్రద్ధ తీసుకుంటాం కానీ ఆ, పిల్లల విషయంలో ఈ విషయాల్లో శ్రద్ధ తీసుకోము. వారు చదివే విషయంలో శ్రద్ధ తీసుకుంటాం, వాళ్ళకి ట్యూషన్ చెప్పించే దాంట్లో శ్రద్ధ తీసుకుంటాం, వారికి ఫీజులు కట్టే విషయంలో శ్రద్ధ తీసుకుంటాం, ఇంకా వాళ్ళ ఆహార విషయాల్లో శ్రద్ధ తీసుకుంటాం, వాళ్ళు ఏం కావాలంటే అవి తీసిచ్చే విషయంలో శ్రద్ధ తీసుకుంటాం. కానీ వారికి దైవ జ్ఞానము బోధించే విషయంలో మనము చాలా శ్రద్ధ తీసుకోము. దానివల్లనే ఇలాంటి భయంకరమైన ప్రమాదాలు జరగడం నిజం మన లోకంలో చూస్తూ ఉన్నాం. పిల్లలు పాడైపోవడానికి కారణం యోసేపులాగా తయారు చేయాలా. చపలు కూడా దేవుని మహింపడదాం. దేవుని ఆత్మను కలిగిన యోసేపు పోతిఫర్ భార్య అతన్ని తొందర పెట్టినప్పుడు, అతన్ని పట్టుకున్నప్పుడు అతని పై వస్త్రాన్ని వదిలిపెట్టాడు కానీ తన శీలాన్ని పోగొట్టుకోలేదు, తన నీతిని, యథార్థతను, పరిశుద్ధతను పోగొట్టుకోలేదు. అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు. చపలు కూడా దేవునికి మహింపడదాం. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ఆత్మ అభిషేకాన్ని చిన్ననాటి నుంచే పిల్లలు పొందుకునేటట్టు చేయాలి. అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో చాలా చక్కగా పురుషులకు హెచ్చరిక చేశారు. ఏమిటంటే, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు శిక్షలో బోధల వారిని పెంచుము అనే మాట. ఇది ఎప్పుడు కూడా పురుషులు విస్మరించకూడదు. తల్లి మీద వదిలేసేసి ఇష్టానుసారంగా పురుషులు జీవిస్తూ ఉంటారు. కానీ బైబిల్ దానికి ఒప్పుకోవడం లేదు. పురుషుడే ప్రథమ స్థానం. హల్లెలూయా. పురుషుడే అన్ని విషయాల్లో యోగ్యుడిగా ఉండాలి. పురుషుడే భార్యకు, పిల్లలకు నేర్పించే అంత యోగ్యుడిగా ఉండాలి. చపలు కొట్టి దేవుని మహింపరుస్తాం. కాబట్టి ఈ విషయంలో ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆ పురుషులు నువ్వే చూసుకో, నాకు తెలియదు వాడి సంగతి, నువ్వే చూసుకో ఆ పిల్ల సంగతి అని భార్య మీద అంటే తల్లి మీద వదిలేసేసి నాకు తెలియదు అని చెప్పి ఇష్టప్రకారం జీవించేది కాదు పిల్లరా. బైబిల్ అలాగా చెప్పట్లా. ఏమని చెప్తుంది? తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు శిక్షలో బోధల వారిని పెంచమని చెప్తా ఉంది. కాబట్టి మనం పెరుగుతూ ప్రభు శిక్షలో బోధలో మనం పెరుగుతూ మన బిడ్డలకు ప్రభు శిక్షల బోధ వాళ్ళకి నేర్పించాలి. హల్లెలూయా. చాలాసార్లు చెప్తా ఉంటాను, కుటుంబ పిల్లల కార్యక్రమాలు, కృతజ్ఞతా కూటాలు చెప్పుకున్నప్పుడు ఈ విషయాలు మీకు అనేక సార్లు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాను నేను. కానీ ఎంతమంది దీన్ని స్వీకరిస్తున్నారు అనేదే ప్రశ్న. అలాగనే సామెతల 1వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ తల్లి తండ్రి ఇద్దరు కూడా బోధకులని, ఉపదేశకులని రాయబడింది. పిల్లలకి ఇద్దరు ఉపదేశకులే, బోధకులే. హల్లెలూయా. టీచర్స్, ప్రీచర్స్, తల్లి తండ్రి ఇద్దరు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాము. హల్లెలూయా. ఎంతమంది దానిని నిజంగా కేర్ తీసుకుంటున్నారు ఆ విధంగా పిల్లరా? ఆలోచించండి. యెహోవా యందలి భయభక్తులే తెలివికి, జ్ఞానానికి మూలమని రాయబడినప్పుడు యెహోవా యందలి భయభక్తులు నేర్పించాలి కదా పిల్లలకి. హల్లెలూయా. మనం నేర్చుకోవాలి, మన పిల్లలకు నేర్పించాలి. 34వ కీర్తన 10వ వచనం ఏం తెలియజేస్తా ఉంది? దేవుడు పిలుస్తా ఉన్నాడు, దేవుని తన యందు భయభక్తులు నేర్పుతానని పిలుస్తా ఉన్నాడు. చదవండి ఆ మాట, డైరెక్ట్గా చదవండి. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేను నేర్పేదను. హల్లెలూయా. దేవుడే పిలుస్తా ఉన్నాడంటే ఎంత అవసరం ఆలోచించండి. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. హల్లెలూయా. పిల్లలు అన్నప్పుడు ఏ వయసులో వాళ్ళమైనా సరే అందరం పిల్లలమే. హల్లెలూయా. నేను పాస్టర్ అయినంత మాత్రం నేనేం పెద్దోడిని కాదు. దేవుని ఎదుట నేను కూడా పిల్లవాడిని. నేను కూడా దేవుడు పిలిచి నేర్పించేటప్పుడు నేర్చుకోవాలి. నేర్చుకుంటున్నా, చెప్పమన్నది మీకు చెప్తున్నా అంతే. అయినా చెప్పేది కూడా నేను కాదు, నేను ఆయన పరిశుద్ధాత్మకు బోరణ మాత్రమే మాట్లాడేది, చెప్పేది, హెచ్చరించేది, గద్దించేది అంత పరిశుద్ధాత్మ దేవుడే. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. హల్లెలూయా. కేవలం ఒక దేవుని చేతులు ఒక పనిమిట్టు మాత్రమే. కొన్ని సంవత్సరాల క్రితం ఒక దర్శనం వచ్చింది నాకు. ఆ దర్శనంలో ఏంటంటే ఒక పెద్ద పాత్ర నిండా భోజనం తయారు చేయబడింది అనమాట. ఆ భోజనంలో ఒక గెంటి పెట్టున్నారు, భోజనం వడ్డిచ్చే గెంటి. దాన్ని చూస్తా ఉన్నా నేను. దేవుడు మాట్లాడుతున్నాడు నాతో, నీవు ఆ గెంటి అని. నేను ఆ గెంటిని మాత్రమే, అంతే. భోజనము పాత్ర అంతా దేవుందే. నాకు ఆ భోజనం వడ్డించడానికి
ఒక గరిట కావాల్సి వచ్చింది. దేవుడు అంటున్నాడు ఆ గరిటె నువ్వు అని. అంతే, నా పని అదే. మిగతా అంతా దేవుందే. హల్లెలూయా. భోజనం అయిందే. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. పాత్ర అయిందే, కేవలము గెంటిని మాత్రమే. అందుకనే ఆ రోజు నుంచి నేను దేవుణ్ణి అడుగుతాను, ప్రభువా నీ చేతి గెంటిగానే వాడుకోనాయన, నీ చేతి సాధనంగానే వాడుకో, నీ నోటి బోరగానే వాడుకోనాయన. నాకేమి తెలియదు ప్రభువా, నన్ను పిలిచావు, ఎన్నిక లేని వాడు నన్ను రక్షించావు, నన్ను పిలిచావు, మీ మందను అప్పగించావు ప్రభువా. నాయన నాకేమి తెలియదు, మేపడానికి తెలియదు, కాయడానికి తెలియదు, మీ ఆత్మ సహాయం దయచేసి నాయన సహాయం చేయి, నడిపించండి అని అప్పగించుకొని ఇంతవరకు సాగుతా ఉన్నాను నేను. అంతే, నాకు అసలు ఏమీ తెలియదు. చప్పలు కూడా దేని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఏ ట్రైనింగ్ పొందలేదు. పరిశుద్ధాత్మ దేవుడే, పరిశుద్ధాత్మ అభిషేకమే నాలో ఉండి మాట్లాడుతూ ఇంతగా దేవుడు మన పరిచర్యను ఇంతగా ఆశీర్వదించాడు. శాఖోపశాఖలుగా దేవుడు ఆశీర్వదించాడు, కొనసాగిస్తూ ఉన్నాడు. చప్పలు కూడా దేని మహిమపడదాం. హల్లెలూయా. చాలా సందర్భాల్లో నేను ప్రసంగం చేసిన తర్వాత వెళ్ళి నోట్స్ రాసుకున్న దినాలు ఉన్నాయి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన తర్వాత ఇంటికి వెళ్ళి ఆయన మాట్లాడినటువంటి విషయాలు గబగబ మర్చిపోకుండా రాసుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి నా జీవితంలో. ఎందుకంటే మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు. మనం ఎంత ప్రయాసపడి రాసుకొని వచ్చినా ఒక్కొక్కసారి రాసుకున్నదంతా పక్కన పెట్టి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. కాబట్టి దయచేసి దేవుని ఎదుట మనము, మన యొక్క బిడ్డలు అందరం కూడా యథార్థంగా ఉండాలి. హల్లెలూయా. మనం అందరం చక్కగా అందరికీ మనం నేర్చుకుంటూ బిడ్డలకు నేర్పించాలి. చాలా జాగ్రత్తగా మన జీవితాలను దేవుని ఎదుట అనుకూలంగా యథార్థంగా ఉండేటట్టు చూసుకోవాలి. భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు యథార్థంగా ఉండాలి. కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. తొందరపడి ఉద్రేకాలకు గురై ఏమంటే చెప్పేసుకుని కాపురాల నాశనము చేసుకోకూడదు. హల్లెలూయా. దేవుడు ప్రేమగల దేవుడు. ఒకసారి మనం క్షమించేశాడంటే ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోవడానికి ఉంది. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. రెండవ కారణం ఏంటంటే, రెండవది ఏమిటంటే 3వ వచనం, అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రం బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యోధా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యోధావారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసెను. హల్లెలూయా. రెండవ కారణం, ఆసారాజు జీవితంలో, ఆసారాజు కుటుంబంలో, రాజ్యంలో, యోధా పట్టణములన్నిటిలో గొప్ప నెమ్మది అనుభవించడానికి రెండవ కారణం ఏమిటంటే విగ్రహాలు లేకుండా చేసుకున్నాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. విగ్రహాలు లేకుండా చూసుకున్నాడు. మొత్తం విగ్రహాలను చిన్న భిన్నం చేశాడు. ముక్కలు కొట్టి తీసి పడేశాడు. ఆ దేవతా స్తంభాలు నరికి పడేశాడు. ఉన్నత స్థలాలను కొట్టి పడేశాడు. పిల్లరా, సూర్యదేవతల్ని, చంద్రదేవతల్ని, ఇంకా నానా విధాలుగా వారు నక్షత్రాలను పూజించేటటువంటి వాళ్ళు, వాటికి బలిపీఠాలకు కట్టేవాళ్ళు, వాటన్నిటిని కూడా ప్రతి విధమైన విగ్రహాన్ని కొట్టి పడగొట్టి తీసి పడేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా మనం నెమ్మది అనుభవించాలంటే, హల్లెలూయా, మన జీవితాల్లో కూడా విగ్రహం అనేది ఉండకూడదు. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ఒకసారి అరేబియన్ కంట్రీస్కి మన పాస్టర్ గారు ఒక ఆయన వెళ్ళాడు. అరేబియన్ కంట్రీస్కి వెళ్ళాడు. అక్కడ విగ్రహం అనేదే కనబడదంట. ఆ అరేబియన్ కంట్రీస్లో ఉండేటటువంటి వాళ్ళందరూ అంటే అబ్రహాము సంతానం. హల్లెలూయా. అంటే వాగ్దాన కుమారుడు ఇస్సాకు అయితే, అబ్రహాముకు ఇస్మాయిల్ ఒక దాసికి పుట్టిన కుమారుడైతే, తర్వాత శారా చనిపోయిన తర్వాత కెతూరా అనేటటువంటి ఒక స్త్రీని చేసుకుంటాడు. ఆమెకు పుట్టినటువంటి సంతానం అన్నమాట అరేబియన్ కంట్రీస్లో ఉండేది. హల్లెలూయా. అబ్రహాముకు దేవుడిచ్చిన ఆశీర్వాదాల్లో వాళ్ళు కూడా పాలుభాగస్తులు ఉన్నారన్నమాట. చప్పలు కొట్టి దేవుడిని గణపరుస్తాం. చాలా రిచ్ కంట్రీస్ అన్నమాట ఆ యొక్క అరేబియా దేశాలు. చాలా సుసంపన్నమైనటువంటివి. మన ప్రాంతం నుంచి ఒక దైవజనుడు వెళ్ళి ఏం చేసినా ఒక విగ్రహమే కనబడదంట అక్కడ. దేవునికి హేయమైనది ఏంటంటే విగ్రహం. ఎందుకంటే జీవం కలిగిన దేవుణ్ణి ఆనాడు ఐగుప్తు దేశంలో నుంచి
ఇశ్రాయేలుని బయటికి తీసుకొచ్చేటప్పుడు, వెలుపలికి తీసుకొచ్చేటప్పుడు అహరోను, మోషే, యెహోషువ సీనాయి పర్వతం మీదకి వెళ్ళారు. అహరోను తొందర పెట్టిన వాళ్ళందరూ కలిసి వాళ్ళ యొక్క ముక్కుపోగుల్ని, దండలన్నీ తీసుకొని వచ్చి కరగదీసి ఒక దూడ బొమ్మను చేశారు, ఒక ఎద్దు బొమ్మ. ఇదే యెహోవా అని చెప్పి దానికి ఉత్సవం చేశారనమాట. అది దేవునికి చాలా హేయమైన చర్య. అందుకనే మన జీవితంలో ఒక విగ్రహం అనేది ఏర్పడిందంటే అది దేవునికి చాలా హేయమైన చర్య. వారు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు, ఐశ్వర్యం పోగొట్టుకుంటారు, నెమ్మది పోగొట్టుకుంటారు, అట్టడుగు స్థాయికి దిగజారిపోతారనమాట. విగ్రహారాధన అనేది నీ జీవితాన్ని భ్రష్టు పట్టిస్తుంది, నాశనం చేస్తుంది. సరే, ఇంతకీ బాహ్యంగా మనం ఏ విగ్రహాలు పెట్టుకొని పూజలు చేయటంలే. మన క్రైస్తవులు ఇప్పుడు ఏ విగ్రహాలు పెట్టుకోవడం, కొంతమంది విగ్రహాలు పెట్టుకొని ఆరాధించే క్రైస్తవులు ఉన్నారు. అంటే ఈ లోక సంబంధ విగ్రహాలు కాదు, మన బైబిల్లో ఉన్నటువంటి పేర్లు కలిగిన విగ్రహాలు చేసుకొని చేస్తూ ఉన్నారు. అది ఆ తీర్పు దేవుడే చూస్తాడు తర్వాత. కానీ ఏ విగ్రహం కూడా మనము చేసుకోకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ దేని రూపాన్ని చేసుకొనకూడదు, దానికి సాగిల పడకూడదని దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో ఒక ప్రధానమైన ఆజ్ఞ. ఆ ఆజ్ఞ ప్రకారం చేయకూడదు. సరే, అయితే ఇవన్నీ బాహ్యంగా తయారు చేసుకునే విగ్రహాలు ఒక ఎత్తు అయితే, మనలో ఉండే విగ్రహాలు ఉన్నాయి, లోపల మన హృదయంలో ఉండే విగ్రహాలు. ఇప్పుడు మనం బాహ్యంగా, ఇప్పుడు మన సంఘాల్లో ఉండేవాళ్ళు బాహ్యంగా బొమ్మలు పెట్టి విగ్రహారాధన చేసేవాళ్ళు లేరు. ఒకవేళ ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు, కానీ లేరు. అలాగ మనము స్పష్టంగా విగ్రహారాధన చేయకూడదని బోధించేటటువంటి సంఘాల్లో మన సంఘం కూడా ఒకటి. చప్పలు కూడా దేవుని మహిమపడతాం, ప్రైజ్ అలా. అయితే మేము విగ్రహారాధికులం కాదని చెప్పి హృదయంలో ఇన్ని విగ్రహాలు పెట్టుకో ఉన్నారనుకో, అప్పుడు వాళ్ళు నీవు ఒకటైపోతావు అన్నమాట. అంటే వాళ్ళు నశించిపోతారు, నీవు కూడా నశించిపోతావు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుతాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. చూసారా, ఇక్కడ ఒక విగ్రహారాధన గురించి చెప్తున్నాడు. ఏంటంట? విగ్రహారాధన అయిన ధనాపేక్ష. ధనాపేక్ష అనేది ఒక విగ్రహం. ధనాపేక్ష అనేది ఒక విగ్రహం. ఎంతమందిలో ఉందో తెలుసా ఈ ధనాపేక్ష అనేది? నిద్రలేస్తే రాత్రి పగలు రాత్రి ధనం 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 ధనం. కొంతమందికి ధనమే దేవుడు అనమాట. ధనం లేకపోతే బ్రతకలేం కదా, కాబట్టి ధనాన్ని పూజించాలంటారు. ఇప్పుడు కూడా అనేక మంది క్రైస్తవులు ఏదైనా డబ్బులు కింద పడితే ఎత్తి కళ్ళు కత్తుకునే వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు తెలియక చేశాం. హలో, కానీ ఇప్పుడు కూడా అదే అలవాటు పోవడంలే. గబక్కని డబ్బులు పెడితే ఎత్తుకొని కళ్ళు కత్తుకొని చంపలేసుకునే వాళ్ళు ఉన్నారు. గబక్కని తొక్కారు అనుకో, అలాగనే లైట్ వేస్తాగానే చంపలేసుకునే వాళ్ళు ఉన్నారనమాట. ఒకప్పుడు అలాగా చేసేవాళ్ళం తెలియక. కానీ మనకు తెలుసు లోకానికి వెలుగు యేసయ్య. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ వెలుగు వస్తున్న దండం పెట్టేది కాదు, సూర్యుడు కనబడుతున్న దండం పెట్టేది కాదు. అసలు లోకానికి నిజమైన వెలుగు, జీవపు వెలుగు మన ప్రభు అయిన యేసయ్య. కాబట్టి తెలుసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ అవి చేయలేం, కానీ అనేక మంది చేస్తూ ఉన్నారన్నమాట. అంటే వాళ్ళకి ఇంకా అంత జ్ఞానంలో వాళ్ళు తమను తాము అభివృద్ధి పరచుకోలేకపోతున్నారు. బోధిస్తున్నా కూడా వాళ్ళ చెవులు ఇవ్వడం లేదు, హృదయంలోకి తీసుకోవడం లేదు. కొంతమంది ఆచారంగా వచ్చి వెళ్తూ ఉన్నారన్నమాట. దానివల్ల ఆ ప్రమాదం, జ్ఞానం లేదు. అందుకనే హోషేయ ప్రవక్త అన్నాడు కదా, హోషేయ ప్రవక్త గ్రంథంలో దేవుడు అన్నాడు, నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారని. నిజంగా దైవ జ్ఞానం కావాలా. ఇప్పుడు ఈ యొక్క విగ్రహారాధనతో పాటు మరికొన్ని ఉన్నాయి. ఏంటవి? శరీరాశ, నేత్రాశ, జీవడంబం. ఇవన్నీ ఒక కోవకు చెందినటువంటివే. స్త్రీ వ్యామోహము, ధన వ్యామోహము, పదవి వ్యామోహం. ఇవే ప్రపంచంలో అల్లకల్లోలం చేస్తూ ఉండేది. మత కలహాలు కలిగించేది ఇదే. భయంకరమైనటువంటి గ్రూపులుగా చేరి భయంకరంగా నాశనం చేస్తున్నది ఇదే. భయంకరమని 3 గుర్తుపెట్టుకోండి: శరీరాశ, నేత్రాశ, జీవడంబం.
స్త్రీ వ్యామోహము, ధన వ్యామోహము, పదవి వ్యామోహం. ధన వ్యామోహం ఉందంటే స్త్రీ వ్యామోహం ఉంటుంది. స్త్రీ వ్యామోహం ఉందంటే పదవి వ్యామోహం ఉంటుంది. ఈ మూడు ఒకదాని వెంబడి మనుషులను అంటి పీడిస్తూ ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితులు. ఇవి ఏమున్నా కూడా నీవు విగ్రహారాధికుడివే. ఒక మాటలో చెప్పాలంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కంటే దేనిని ఎక్కువగా నీ హృదయంలో చేర్చుకొని ఉన్నావో అది విగ్రహం. ఒకవేళ యేసు ప్రభు కంటే కూడా నీ భర్తనే నీ హృదయంలో రూపించుకున్నావనుకో అది కూడా విగ్రహమే. యేసు ప్రభు కంటే కూడా నీ భార్యనే నీవు ఒక దేవతగా కొలుస్తున్నావనుకో అదే ఒక విగ్రహమే. అలాగే దేవుని కంటే కూడా నీ బిడ్డల్ని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావనుకో, చూస్తున్నావనుకో అది ఒక విగ్రహమే. కాబట్టి ప్రభువు అలాగని చెప్పి భార్యని ప్రేమించొద్దు, భర్తను ప్రేమించొద్దు, బిడ్డలను ప్రేమించొద్దని కాదు. వెరీ ఫస్ట్ హల్లెలూయా ప్రప్రథమంగా దేవుణ్ణి మనము మన హృదయంలో ఉంచుకోవాలి. తర్వాత మన ఫ్యామిలీని ఉంచుకోవాలి. చప్పలు కొట్టి దేవుని మహిమ పడతాం. ప్రైజ్ ది లార్డ్. మొదట మన ప్రభు, రెండవది మన ఫ్యామిలీ, తర్వాతనే ఇంకెవరైనా. కాబట్టి మొదట దేవుడు లేకుండా ఇంకా నీ ఫ్యామిలీని పెట్టుకో, ఇంకా దేనైనా పెట్టుకో, అది విగ్రహారాధన కిందకు వస్తుంది. ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? విగ్రహారాధన తీసేయమని కాదు, విగ్రహారాధనని చంపేయమంటున్నాడు. చప్పలు కొట్టాలి. హల్లెలూయా. ఏమంటున్నాడు చూడండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. వీటన్నిటిని చంపేయాలా? జారత్వాన్ని చంపేయాలా? జారత్వం అంటే వ్యభిచారం. అపవిత్రతను చంపేయాలా? కామాతురతను చంపేయాలా? దురాశను చంపేయాలా? ధనాపేక్షను చంపేయాలి. అవి ఉండకూడదు, తీసేసేది కాదు, అసలు చంపేయాలి వాటిని. అందుకనే గలతీయులకు రాసిన పత్రికలో రాయబడిన మాట, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. హల్లెలూయా. 3వ అధ్యాయంలో 25వ వచనాన్ని ఒకసారి చదవండి. అయితే 24 చదవమ్మా. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును, 5వ అధ్యాయము 24వ వచనం, క్షమించండి, 5వ అధ్యాయం 24వ వచనం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. సిలువ వేసి ఉన్నారంటే చంపారు అని అర్థం. సిలువ వేసి ఉన్నారంటే చంపుకున్నారు అని అర్థం. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన తను తాను సిలువ మరణానికి అప్పగించుకున్నాడు. యేసు ప్రభుని సిలువలో చంపారు. అదేవిధంగా మనం సిలువ వేసుకున్నామంటే వాటిని చంపాం. హల్లెలూయా. చచ్చిపోతే మళ్ళీ కనబడతాయా? హలో, చచ్చిపోతే మళ్ళీ కనబడతాడా? చెప్పండి. సమాధి అయిపోతుంది అంతే. అలాగనే ఈ దురలవాట్లన్నీ కూడా చచ్చిపోయి కనబడకూడదు అనమాట. చప్పలు కూడా దేవుడిని మహిమపరుస్తాం. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో విగ్రహం లేకుండా చూసుకోవాలా. అప్పుడే నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు కలిగి ఉన్న సమస్తంలో కూడా ఎంతో గొప్ప నెమ్మది అనుభవిస్తావు. హల్లెలూయా. అంత మాత్రం కాదు, మనం చదివిన వాక్య భాగంలో వాళ్ళు చాలా అభివృద్ధి చెందారంట. హల్లెలూయా. వారు పట్టణాలు కట్టారు, ప్రాకారాలు కట్టారు, వాళ్ళు చాలా సురక్షితమైన ఏర్పాట్లు చేసుకోగలిగారు. ఎందుకంటే దేవుడు వారికి ఆ నెమ్మది కలుగజేశాడట. చప్పలు కొట్టి దేవుని మహిమపరుస్తాం. మూడవది ఏమిటంటే వాళ్ళు యెహోవాను ఆశ్రయించారంటండి. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటిది ఏంది? దేవునికి వాళ్ళు అనుకూలంగా యథార్థంగా ఉన్నారు. రెండవది విగ్రహాలు మొత్తము పడగొట్టి తీసి పడేశాడు. మూడవది ఏంటంటే యెహోవాను ఆశ్రయించాడు అన్నమాట. ఆశ్రయించాడు, రాజు ఆశ్రయించాడు, ప్రజలు కూడా ఆశ్రయించారు. ఆ మాట ఒకసారి మనం చదువుతాం. 7వ వచనం. అతడు యోధావారికి ఇలాగూ ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి. చప్పలు కొట్టాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, అతడు యోధావారికి ఇలాగ ప్రకటన చేశాను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి. ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది చేసి ఉన్నాడు. దేశమందు మనం నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనం ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధం అమర్చుదము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. హల్లెలూయా.
మూడవది యెహోవాను ఆశ్రయించాలి. హల్లెలూయా. యెహోవాను ఆశ్రయించాలి ప్రియులారా. మన ప్రభువుని యేసయ్యను ఆశ్రయించాలి. ఎవరినో ఆశ్రయించితే నీ జీవితంలో నెమ్మది రాదు, నీవు అభివృద్ధి చెందలేవు. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించండి. నీ జీవితం, నా జీవితం, మన జీవితాల్లో నెమ్మది అనుభవిస్తూ అత్యధికమైన అభివృద్ధి పొందాలంటే ఈ సందర్భంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు దేవునికి అనుకూలంగాను యథార్థంగాను ఉండాలి. రెండవది విగ్రహం అనేది ఉండకుండా చూసుకోవాలి. శరీర సంబంధమైన విగ్రహం ఉండకూడదు, ఆత్మ సంబంధమైన విగ్రహం కూడా ఉండకూడదు. మూడవది యెహోవాని ఆశ్రయించాలా, ఆయన్ని నమ్ముకోవాలా. చప్పలు కొట్టి దేవుడిని మహింపరుస్తాం. అప్పుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీకు కలిగిన సమస్తములో నెమ్మది అనుభవిస్తావు. అంత మాత్రం కాదు, గొప్ప అభివృద్ధిని నువ్వు చూస్తావు. దేవుడు అట్టి కృప మనకందరికీ తన ఆత్మ ద్వారా దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరు తలంచి కళ్ళు ముచ్చుకోనండి. ఒకసారి ఆలోచించండి. నీ జీవితంలో నెమ్మది లేదా, అభివృద్ధి లేదా? నెమ్మది లేక ఎంతోమంది సతమతమైపోతున్నారు, అభివృద్ధి లేక నష్టపోతున్నారు, దిగజారిపోతున్నారు కదా. హలో, దిగజారిపోతా ఉన్నారు. సార్ సుకుమార్ వచ్చి ఆల్టర్ కాలి. హల్లెలూయా. అందరూ దయచేసి ఆలోచించండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓ రబా బాబా బాబా శక్తబా రబా రబా, ఓ రీ రబా బాబా శందరి ధరంకర ఓ రీ బాబా. ఆలోచించండి. దేవుడు అనుగ్రహించడానికి, అభివృద్ధిని దేవుడు అనుగ్రహించడానికి, దేవుడు మనతో మాట్లాడినటువంటి అమూల్యమైన వాకుల కొరకై మనం పరిశీలన చేసుకొని దేవుడు సెలవిచ్చిన రీతిగా ఆ దేవుడు ఆనాడు యూద పట్టణంలో ఆసారాజు ఎలాగైతే నడుచుకున్నాడో అలాగ మనము నడుచుకోవాలని దేవుడు సెలవిచ్చిన రీతిగా అలాగ నడుచుకున్నప్పుడు మన జీవితాల్లో మనం నెమ్మదిని, అభివృద్ధిని మనం అనుభవిస్తాం. మనం దీవించబడగలం. దేవుడు అటు కృప మనకు దయచేలాగున, మనం అలాగూ నడుచుకునేలాగున, దేవుడు మనకు సహాయం చేయలాగున ప్రార్థన చేసుకుందాం. మనము దేవునికి అనుకూలంగా ఉన్నామా లేదా అని పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క చిత్తము, ఆయన చిత్త ప్రకారం మనం అనుకూలపరుచుకుంటున్నామా లేదా పరిశీలన చేసుకుందాం. యథార్థంగా జీవిస్తున్నామా, యథార్థవంతులుగా ఉన్నామా దేవుని ఎదుట, అలాగే కుటుంబ సభ్యుల ఎదుట, భర్త ఎదుట, భార్య ఎదుట, చిన్న వయసులో నుంచి బిడ్డలను యథార్థతలో పెంచగలుగుతున్నామా పరిశీలన చేసుకుందాం. అప్పుడే మన కుటుంబంలో నెమ్మది అనుభవించగలం, అభివృద్ధిని మనం చూడగలం. ప్రియులారా, అలాగ ఉండినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు అలాగ మనం సిద్ధపరిచినట్లుగా ప్రార్థన చేసుకుందాము. విగ్రహ సంబంధమైనది ఏదైనా మనలో ఉన్నట్లయితే దాన్ని ఇప్పుడే దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కనికరం పొందుకుందాం. దానాపేక్ష అనే విగ్రహాన్ని, ఇంకా ఏమేమో ఆ విగ్రహారాధన విగ్రహాలను మరి వాటన్నిటిని తీసివేసుకుందాం. దేవుని సన్నిధిలో యథార్థంగా పరిశీలన చేసుకుందాం, ఒప్పుకుందాం. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ రారా బాబా, షబారా బాబా. దేవుని ఆశ్రయించినప్పుడు మన జీవితాల్లో నెమ్మదిని మనం అనుభవించగలం, అభివృద్ధి చెందగలం. ఈ ప్రజలు దేవుని ఆశ్రయించి వారు నెమ్మది పొందారు, పట్టణంలో కట్టించారు, వారు అభివృద్ధి పొందారు, దేవుని చేత దీవించబడ్డారు. హల్లెలూయా. దేవుడు అటు కృప మనకు దయచేలాగున ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, కరుణ కటాక్షము కలిగిన మా ప్రభువా యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మా జీవితాలలో నెమ్మది లేకుండా నైనా, అభివృద్ధి లేకుండా, మా జీవితాల్లో ప్రభా సుఖము లేకుండా నైనా, అయ్యా ఎంతగానో ప్రభా అల్లాడిపోయే పరిస్థితులు నైనా మా కుటుంబాల్లోనూ ప్రభా, అయ్యా మా దేశంలోనూ ప్రభా నైనా, అయ్యా మేము చూస్తా ఉన్నాం ప్రభా. నాయన ఈ రాత్రి నాయన ప్రభా మీరు మనల్ని ప్రేమించి నాయన ప్రభా ఆయన మాతో మాట్లాడినటువంటి ప్రభా మీ వాకుల కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. మీకు స్తోత్రాలు నాయన. అవును ప్రభా, మేము నెమ్మది అనుభవించాలని ప్రభా, అయ్యా మేము నాయన ప్రభా అభివృద్ధి చెందాలని ప్రభా మీరు నాయన మొత్తం మీరు మాట్లాడారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ప్రభా మీ దృష్టికి నాయన మేము ఎల్లప్పుడూ నాయన ప్రభా అనుకూలంగా మేము నడుచుకుంటూ ప్రభా స్తోత్రం నాయన, ఎల్లప్పుడూ నాయన యథార్థ హృదయం కలిగిన వారు అయి ప్రభా, యథార్థవంతులకు మీరు ఏమేలు చేయక మానరు నాయన.
మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీకు వందనాలు ప్రభా. నాయనా మా జీవితాలలో నాయనా ప్రభా మీకంటే దేనిని ఎక్కువగా అర్పించుకోకుండా మా జీవితంలో ప్రభా నైనా విగ్రహాలుగా ఏది మేము కలిగి ఉండకుండా నైనా మన హృదయాలలో నైనా ప్రతి విగ్రహాన్ని తీసివేసుకొని ప్రభా స్తోత్రం నైనా ప్రభా మిమ్మల్నే ప్రభ ఎక్కువగా ఎంచుకొని ప్రభా మిమ్మల్నే ప్రభ ఆరాధించడానికి, మిమ్మల్ని పూజించడానికి, మిమ్మల్ని అనుసరించడానికి నైనా మీ సహాయం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా ప్రభా. మీకు వందనాలు ప్రభా. అన్ని విషయాలలో ప్రభా స్తోత్రం నాయనా ప్రభా. మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆశ్రయించి, మా కుటుంబాలు ఆశ్రయించి ప్రభా, మా దేశమును ఆశ్రయించి, ఈ వర్తమానం ఎంతమంది అయితే వింటున్నారో ప్రభా, విన్న ప్రతి ఒక్కరము నాయన మేము మిమ్మల్ని ఆశ్రయించి నాయన మేము నెమ్మదిని సుఖమును అనుభవించడానికి నాయన వర్ధిల్లడానికి మీ కృప మా అందరికీ దయచేయమని ప్రభా స్తోత్రం నాయన. మీ నమ్మదైన హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ సమస్త స్తుతి మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకందరికును, మీ బిడ్డలకు, మీ బిడ్డలకు మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హల్లెలూయా. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు